హాయ్ హలో నమస్తే. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 18, డే 17 వరకు చేసిన వర్కౌట్స్ అన్ని చూసింది కదా. ఈరోజు డే 8 వర్కౌట్స్లో యాబ్స్ వర్కౌట్ ఉంది అండ్ ఫ్యాట్ బర్న్ కోసం. పొట్ట తగ్గాలి అని చాలా స్టంట్లు చేస్తారు ఒక్కొక్కరు. ఇన్ని రోజుల నుంచి బయట ఫాస్ట్ ఫుడ్లని, బిర్యానీలని, బీర్లని, అడ్డమైన చెత్త అంతా తిని ఒక డస్ట్బిన్ లాగా పెంచిన ఈ పొట్టను ఖచ్చితంగా కరిగించే వర్కౌట్స్ ఇది. సో స్కిప్ చేయకుండా ఈ వర్కౌట్ని ఖచ్చితంగా చేయాలి. ఇన్ని రోజులు చేసిన వర్కౌట్స్ అన్నీ ఒకటైతే ఈరోజు చేసిన వర్కౌట్స్ అన్నీ ఒకటి. సో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా వర్కౌట్ కూడా చేయండి. సో ఈరోజు వర్కౌట్స్లో యాబ్స్ వర్కౌట్ ఉంది. యాబ్స్ వర్కౌట్లో ఫస్ట్ క్రంచెస్ అంటే మీకు ఆల్రెడీ చాలామంది తెలుసు కావచ్చు కానీ చూసి ఉండరు. సో క్రంచెస్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇది ఎలా అంటే సిటప్స్ చేయాలి, త్రీ సెట్స్ 15 or 20 reps చేయాలి. సో ఇది ఎట్లా అప్పర్ బాడీ స్ట్రాంగ్ ఉంటుంది అండ్ 6 pack టు లైన్ డెవలప్. ఖచ్చితంగా మీరు ఈ వర్కౌట్ని రెగ్యులర్గా చేసినట్లయితే 6 pack వస్తుంది. 6 pack సంగతి పక్కన పెడితే మీ పొట్ట మాత్రం 100% తగ్గుతుంది, ఫ్యాట్ బర్న్ అవుతుంది. మీకున్న ఆ డస్ట్బిన్ ఫ్యాట్ మొత్తం కరిగిపోయి ప్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ క్రంచెస్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి. నెక్స్ట్ లెగ్ రైజెస్ ప్లస్ క్రంచెస్ ఈ రెండింటి కాంబినేషన్తోనే 6 pack వస్తుంది. సో లెగ్ రైజెస్ కూడా సేమ్ 3 reps 15 reps చేయాలి, 3 sets. ఇది దేనికి? క్రంచెస్ చేస్తే అప్పర్ సైడ్ పెరిగితే, లెగ్ రైజెస్ చేస్తేనేమో లోయర్ యాబ్స్ ప్లస్ లోయర్ బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుంది. దీనికోసం అని చెప్పి లెగ్ రైజెస్ 100% చేయాల్సిందే. అండ్ రష్యన్ ట్విస్ట్ ఇది చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు. రష్యన్ ట్విస్ట్ ఖచ్చితంగా చేయాలి. ఇది కూడా 3 into 20 reps చేయాలి. ఇది సైడ్ యాబ్స్ కోసం. ఒక స్ట్రేట్ని తగ్గితే సరిపోదు, సైడ్ కూడా తగ్గాలి బాడీ. అట్లా ఉన్నప్పుడే వీ షేప్ వస్తుంది, నడుము కూడా మంచిగా స్లిమ్గా కనబడుతుంది. సో రష్యన్ ట్విస్ట్ ఖచ్చితంగా చేయాల్సిందే. నెక్స్ట్ ప్లాంక్స్ మనం రోజు చేస్తున్నాం కానీ ఈరోజు చేయడం స్పెషల్. యాబ్స్ వర్కౌట్ చేసినప్పుడు ప్లాంక్స్ కూడా చేయాలి. ప్లాంక్స్ కూడా సేమ్ 3 sets చేయాలి, 60 seconds చేయాలి. ఒక సెట్ 60 seconds. సో అట్లా 3 sets చేయాలి. ఇది మొత్తం ఫుల్ బాడీ యాబ్స్ ప్లస్ బ్యాక్ మంచి వెయిట్ పడుతుంది, బెల్లీ ఫ్యాట్ కూడా టైట్ అవుతుంది, మంచి స్టేబిలిటీ ఉంటుంది. సో ఈరోజు వర్కౌట్స్లో ఖచ్చితంగా మీరు స్కిప్ చేసేదైతే ఏం లేదు. సో ఈరోజు చేయాల్సిన ప్రతి ఒక్క వర్కౌట్ ఇంపార్టెంటే. అండ్ ఫ్యాట్ బర్న్ కోసం బర్పీస్ చేయాలి. ఇది కూడా 12 reps. ఇది దేనికి? ఫుల్ బాడీ ఫ్యాట్ కరుగుతుంది. అండ్ నెక్స్ట్ మౌంటైన్ క్లైంబర్స్, ఇది కూడా 30 reps చేయాలి. ఇది కార్డియో కోసం అండ్ బెల్లీ ఫ్యాట్ మంచిగా రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ హై నీస్, ఇది కూడా 30 seconds చేయాలి, స్టామినా కోసం అండ్ క్యాలరీస్ బర్న్ చేయడానికి. నెక్స్ట్ జంపింగ్ జాక్స్, ఇది కూడా 25 reps మినిమం చేయాలి. ఫుల్ బాడీ మంచిగా వార్మ్ అవుతుంది అండ్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. లాస్ట్లో సైక్లింగ్ చేయాలి. సైక్లింగ్ వల్ల వెయిట్ లాస్ అవుతారు అండ్ ఎండ్యూరెన్స్ ఇంప్రూవ్. సో ఇవి ఈరోజు చేసిన ప్రతి ఒక్క వర్కౌట్ కూడా ఇంపార్టెంటే. సింపుల్గా చెప్పాలంటే క్రంచెస్ ఏమో అప్పర్ ల్యాబ్స్ కోసం. సో సింపుల్గా చెప్పాలంటే క్రంచెస్ ఏమో అప్పర్ యాబ్స్ కోసం, లెగ్ రైజెస్ ఏమో లోయర్ బెల్లీ కోసం, ట్విస్ట్ ఏమో సైడ్ ఫ్యాట్ కోసం, ప్లాంక్స్ ఏమో కోర్ స్ట్రెంత్ కోసం, కార్డియో ఏమో ఫ్యాట్ బర్న్ కోసం. సో ఈరోజు మీకు చెప్పిన వర్కౌట్స్ మొత్తం కూడా మీ పొట్ట తగ్గడానికి. సో మీ బాడీలో ఉన్న ఇన్ని రోజులు చెత్త, అడ్డమైన చెత్త, ఫాస్ట్ ఫుడ్ అని, బిర్యానీలని, బీర్లని, ఏది పడితే అది తిని పెంచిన ఈ పొట్ట అంత ఈజీగా తగ్గదు, చాలా కష్టపడాలి. సో ఈరోజు చెప్పిన వర్కౌట్ని రిపీట్గా చేయండి. రోజు రిపీట్గా మీరు ఇంట్లో ఉన్నా కూడా, ఎందుకంటే ఇది వెయిట్ తీసుకునేది కాదు, మీరు ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. ఈ వర్కౌట్ని డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour మీరు చేసినట్లయితే మీకున్న ఎక్స్ట్రా ఫ్యాట్ పొట్ట పూర్తిగా తగ్గిపోతుంది, మళ్ళీ మీరు నార్మల్ అవుతారు. సో రష్యన్ ట్విస్ట్ చేయాలి, యాప్ క్రంచెస్ చేయాలి, లెగ్ రైజెస్ చేయాలి. ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్. ఇవి సైడ్లో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది అండ్ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, యాప్స్ కూడా మంచిగా కనబడతాయి. ఎక్కువ చేసి కష్టపడ్డట్లయితే 6 pack కూడా వస్తుంది. కానీ ఈజీగా రావాలంటే ఏది రాదు. మీరు అడ్డమైన చెత్త దిగడం వల్ల ఈజీగా పొట్ట వస్తుందేమో కానీ అది కరగాలంటే చాలా టైం పడుతుంది. సో కష్టం అనిపించినా మంచిదే, బాడీ పెయిన్స్ వచ్చినా మంచిదే, కానీ వర్కౌట్స్ అయితే చేయడం అసలు ఆపకూడదు. మీకున్న ఎక్స్ట్రా ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ ఇవన్నీ తగ్గాలంటే ఖచ్చితంగా యాబ్స్ వర్కౌట్ అయితే చేయాలి. రోజు డంబెల్స్ ఎత్తడము, బార్బెల్ కొట్టడము, చెస్ట్ ప్రెస్ చేయడము ఇవన్నీ ఈజీనే అనిపిస్తాయి.
కానీ చాలామంది స్టమక్ వర్కౌట్ని స్కిప్ చేస్తారు. ఎందుకు అంటే పెయిన్ వస్తుంది చేస్తుంటే, అండ్ ఎక్కువ మంది దీనికి సపోర్ట్ చేయరు. సో మీ స్టమక్ కనుక, మీకున్న పొట్ట కనుక తగ్గాలంటే ఖచ్చితంగా యాప్స్ వర్కౌట్ అయితే చేయాలి. సో ఈరోజు మన వర్కౌట్స్ అయితే ఇవి. చాలా ఈజీగా అనిపించింది, నాకు అలవాటు ఉంది కాబట్టి మీరు కూడా అలవాటు చేసుకోండి. మన 100 days ఛాలెంజ్ని మీరు కూడా యాక్సెప్ట్ చేసి తీసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈరోజు మన డైట్ ఫుడ్ వచ్చేసి ఎగ్స్, స్వీట్ పొటాటో అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లో కొంచెం రైస్. వితౌట్ రైస్ మన డే ఫుల్ఫిల్ అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి అలవాటు ఉంది కాబట్టి. నైట్ చపాతీ యాజ్ ఈజ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ని కూడా మాకు చెప్పండి అండ్ షేర్ చేయండి. ఫాలో ఫర్ డే 19.